ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అలాగే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాన బాలకృష్ణ గారు ఉన్నారు. ఇటీవల గత కొన్ని రోజుల నుంచి అయితే కోనసీమ జిల్లా వేదికగా అయితే ఈ యొక్క జీవో నెంబర్ 16 అలాగే 6 కూడా వివాదాస్పదంగా మారింది. చిట్టి బలిజీలకైతే గత ప్రభుత్వం వైసీపీ అయితే ప్రాధాన్యత ఇచ్చిందని ఒక పక్క ఆ వైసీపీ సంబంధించిన నాయకులు, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క చిట్టి బలిజీలకి కూటమి ప్రభుత్వమే సరైన న్యాయం ఇచ్చిందంటూ కూడా ఓ పక్కన ఆ చంద్రబాబు కూడా పాలాభిషేకాలు చేస్తున్న పరిస్థితి. అసలు ఈ విషయంపై గత కొన్ని రోజుల నుంచి కూడా అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా మాటలేదంతా కొనసాగుతుంది. అసలు ఎందుకు ఈ విధంగా వచ్చిందో కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే వైసీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ప్రతాన బాలకృష్ణ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ విషయం గందరగోళం ఎందుకు మొదలైంది? అసలు చిట్టి బలిజీలకి గుర్తింపు వైసీపీలో గుర్తింపు జరిగిందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జీవో నెంబర్ 6 వచ్చి మేమే గుర్తించాం, ఇప్పుడు ఏ కులానికి ఆ కులానికి ప్రాధాన్యత ఇస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ కూడా ఆర్టీవీ వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ జీవో విషయం అనేది ఇప్పుడు వీళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏదో సంకలు చర్చుకుంటున్నారు, కానీ ఈ జీవో విషయం అనేది ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఈ సర్టిఫికెట్ల గొడవ అనేది ప్రారంభమైంది. మరి వైఎస్ఆర్ పార్టీ మరి అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ముఖ్యమంత్రిగా మరి ఈ సర్టిఫికెట్లకు సంబంధించి ఏ రకంగానూ కూడా ఎలాంటి వివాదాలు లేవు. వీళ్ళ పెడతాం ఏంటి? ఏ కులానికి ఆ కులం మరి సర్టిఫికెట్లు ఇవ్వమని వీళ్ళు ఇవ్వడం ఏంటి? ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏం కాదు. ఆ రోజునే ఏ ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి కార్పొరేషన్లు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో సెట్టిబల్జీ కార్పొరేషను, గౌడ కార్పొరేషను, ఈడి కార్పొరేషను, అలాగే అన్ని కులాలకి కూడా, మా ఒక్క కులానికే కాదు అన్ని కులాలకి, సబ్ క్యాస్టులకు కానివ్వండి, అందులో ఉపకులాలు కానీ అన్నిటికీ కూడా ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్కే ఆయన కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు. ఆ రోజుల్లో లేని మరి సర్టిఫికెట్లు గొడవ ఇవాళ ఎందుకు వచ్చింది? నా అంతటా నేనే ఇద్దరు నా మనవాళ్ళకి సర్టిఫికెట్లు తీసుకున్నాను, క్యాస్ట్ సర్టిఫికెట్, నాకు ఎక్కడ వివాదం లేదే. వీళ్ళు వచ్చిన తర్వాత, ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు ఈ సమస్యని. అంటే వీళ్ళు ఒక లాగును చేయాలని అనుకున్నారు, కానీ అది వికటించడంతో ఎప్పుడైతే సెట్టిబల్జీ కమ్యూనిటీకి వ్యతిరేకత వచ్చిందో దానికోసం అని చెప్పేసి ప్లేటు ఫిరాయించి ఇది మళ్ళీ మరి గౌరవ మరి మా అధ్యక్షులు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రుద్దడానికి ప్రయత్నం చేశారు. అంతే తప్ప ఇందులో తెలుగుదేశం పార్టీ ఏ విధంగానూ కూడా గొప్ప సాధించింది ఏమి లేదు. ఇది ఏదన్నా మరి సాధించిందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ మా సెట్టిబల్జీ సామాజిక వర్గాన్ని గుర్తించింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అలాగే గుర్తించారు, మరి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే గుర్తించారు. ఎందుకంటే మరి గతం నుంచి కూడా మరి గతంలో కూడా మరి మాకు ఇచ్చిన సీట్లు కూడా నేను చెప్పడం జరిగింది. మాకు రాజమండ్రి పార్లమెంటు, నరసాపురం పార్లమెంటు, మరి రామచంద్రాపురం అసెంబ్లీ, అలాగే మరి పాలకొల్లు, అలాగే మరి పాలకొల్లో కౌర్సీనికి గతంలో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు కౌర్సీను. మరి అలాగే కుడుపూడి సూనారావు గారు ఒక ఎమ్మెల్సీ. ఎంతమందికి పదవులు ఇచ్చారు? ఇవాళ తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో ఎంతమందికి సీట్లు ఇచ్చారు? వెస్ట్ గోదావరిలో సీట్ ఇచ్చారు, ఇక్కడో సీట్ ఇచ్చారు. ఇంకెవరికి ఇచ్చారు చెప్పండి? పార్లమెంట్ సీట్లు ఎవరికైనా ఇచ్చారా మీరు? ఎందుకని ఊరికే డబ్బాలు కొట్టుకోవడం? అందరికీ తెలుసు. మరి వైఎస్ఆర్ పార్టీ సెట్టిబల్జీని ఆదరించిందా? ఇప్పుడే కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కూడా సెట్టిబల్జీని ఆదరించిన పార్టీ ఏదైనా ఉందంటే అది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆదరించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకు మించి ఎన్నో నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మరి అన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మరి పదవులు ఇచ్చాడు ఆయన. మేము చెప్పినవన్నీ కూడా ఎమ్మెల్సీలు, ఎంపీలుగా టికెట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి మంత్రిగా మరి చెలిపోని వేణుగోపాలకృష్ణకి మంత్రి ఇచ్చారు అక్కడ. మరి అలాగే మరి పిల్లి బోస్ గారు రాజ్యసభ, ఇవన్నీ ఎక్కడ ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు చెప్పండి? మీరు సెట్టిబల్జీలు ఏడాది ఒక రాజ్యసభ ఇచ్చినట్టు ఉందా చెప్పండి నాకు? ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? అంటే 2023లోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఒక మెమో ఒకటి తీసుకొచ్చారు. మెమోలోనే అలాగే గౌడ పక్కన సెట్టిబలిజ, అలాగే గౌడ తనకు సంబంధించిన 5 కులాలకు సంబంధించిన పేరు రావడం అది వచ్చేది. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 6 వల్ల కేవలం ఆ చెట్టుబలిజీ అయితే చెట్టుబలిజీ ఈ విధంగా అందులో గుర్తింపు వచ్చిందని వీళ్ళు చెప్పుకోవచ్చు. ఓకే అండి, కరెక్టే, వీళ్ళు చెప్పింది కరెక్టే. ఆ రోజునే మరి మెమో ఇచ్చారంటున్నారు, కరెక్టే. మెమోకి జీవోకి తెలియని వాళ్ళతో మనం ఏం మాట్లాడగలుగుతాం? మరి ఈ సమస్య ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడే ఈ సమస్య రావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సమస్య రావాలి కదా. అప్పుడు ఈ సమస్య ఏం లేదే. కొత్తగా మీరు వచ్చి మేమేదో చేసామన్నారు తప్ప ఇందులో ఎంత మాత్రం కూడా నిజం లేదు.
ఇది ఏదన్నా ఘనత సాధించిందంటే సెట్టుబల్లి సామాజిక వర్గానికి ఏదన్నా మరి మీరు ఆ రోజున చేశాడు అని నిన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడే జగన్మోహన్ రెడ్డి గారే. రేపు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అంటే సెట్టుబల్యలు అంతే. అదే ఈ విషయంలో అవగాహన లేకుండా ఈ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎవరైతే చిర్ల జగ్గిరెడ్డి గారు మాట్లాడుతున్నారని మంత్రి సుభాష్ గారు కూడా కామెంట్ చేయని పరిస్థితి. దాన్ని ఎలా చూడాలి? ఆయనపై అవగాహన లేకుండా. ఏమండి ప్రకాష్ గారు అవగాహన లేని మంత్రి, ఆయనకి ఎలాగ వచ్చిందో తెలీదు. అదృష్టం ఫలించి ఆయనకి మంత్రి పదవి వచ్చింది, దాన్ని కాపాడుకోవడం మానేశాడు. మా జిల్లా అధ్యక్షుడిని అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి అలాగే మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ మాటలో మరి ఏంటిది జోకర్ అంటాడో, మరి ఇతనికన్నా ఇంకెవరు జోకర్ ఉన్నారో ఒకసారి మీరు గమనించాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే గతంలో కూడా ఇతను చేసిన చాలా గొప్పల సిన్నులు ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా చెప్పాలంటే బాగోదు అతను, ఎందుకంటే అతను ఏదో కుర్రోడు ఆవేశంగా మాట్లాడతాడు అతను. ఎందుకంటే ఆ ఆవేశపరుడు తప్ప ఆలోచన లేని మనిషి అయినా. ఎందుకంటే మా ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం మీ గురించి మాట్లాడడం జరిగింది. అయినా ఒక కానిస్టేబుల్ ఎవరో ఉన్నారు అంటే మీ ఇద్దరికి పరిచయం లేదు, గతంలో పరిచయం ఉందండి. అదే ఇప్పుడు కానిస్టేబుల్ అంటే అతని లెక్కల్లో ఏంటంటే హీనం అన్నమాట. కానిస్టేబుల్ అంటే ఎందుకు పరిచయం లేదంటే అతను ఏదో తెలియనట్టుగా కానిస్టేబుల్ అని అంటున్నాడు. కానిస్టేబుల్ ఏంటి? నన్ను 2 సంవత్సరాలు అతన్ని ప్రొటెక్ట్ చేశాం, నేను ఇంకా కొంతమంది మా నాయకులందరం కూడా. అతనికి అది కనీసం ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అతను. సంవత్సరానికి ₹1,00,000 చెప్పిన వనభోజనాలు దగ్గర తీసుకున్నాడు. ఎవరికే కూడా ఏ సంవత్సరం కూడా జమా ఖర్చు ఇంతవరకు చెప్పలా. మరి ఆయన ఎస్ఏఎఫ్ అని మరి ఒక సెట్టుబల్లికి సంబంధించింది ఒక ఎస్ఏఎఫ్ అని చెప్పేసి ఒకటి స్థాపించాడు మహానుభావుడు. స్థాపించి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాడు. ఎలక్షన్ 2 సంవత్సరాల ముందు నుంచే మొదలెట్టాడు దీనంతా. ఎలక్షన్ ముందు సంవత్సరం ఎలక్షన్కి 6 నెలలు ఉందనిపించుకుని ఓ ఎస్ఏఎఫ్ మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఏం చేశాడు అంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న ఒక బ్యాంకు చెక్ కూడా తెచ్చి అది ఒక పెద్ద ధర్మాకుల సీటుకి అంటించి అతను ₹1,00,00,000 ఎస్ఏఎఫ్కి నేను విరాళంగా ఇస్తున్నాను మా కమ్యూనిటీకి అందరికీ కూడా అని చెప్పేసి ఎస్ఏఎఫ్కి ఇస్తున్నానని చెప్పేసి ఆ వేళ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చెక్కు ఒక అట్ట మీద అంటించాడు. మరి ఆయన ఏ బ్యాంకులో అకౌంట్ ఇచ్చారు? ఇగో మీ ఆర్టీఓ ద్వారా మీకు చూపిస్తా ఉన్నాను. నేను ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, దీనికోసం మాట్లాడలా, ఈ చెక్కు కోసం దీనికోసం మాట్లాడలేదు. ఆర్టీవీ ద్వారా మీకు చూపిస్తా ఉన్నాను ఈ చెక్కు ఆ రోజున మా అందరికీ చూపించడం జరిగింది. ఆ రోజున మీటింగ్ కూడా నేను కూడా వెళ్ళాను. ఈ ₹1,00,00,000 అమౌంట్ మరి ఎక్కడుందో ఏ బ్యాంకులో వేశారు? ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ అకౌంట్కి సంబంధించిన చెక్ ఇచ్చారు. ఈ అకౌంట్కి సంబంధించిన చెక్కులో ఎక్కడ ₹1,00,00,000 అతను డిపాజిట్ చేసినట్టు లేదు. ఎస్ఏఎఫ్ అనేది ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయించాడా? మరి ఎస్ఏఎఫ్ అనే దానికి ఇతను ఏమన్నా గౌరవంగా ఆ పిల్లలందరికీ కూడా ఏమన్నా చేశాడా? ఆర్టీ వర్క్కి బాగా చూడండి, ఇది ట్యూన్ చేసి చూడండి. ఈ చెక్కు ఏ డేట్ ఇచ్చాడో చూసుకోండి ఒకసారి. ఈ చెక్ ఇచ్చింది 10/12/2023 అంతే అనుకుంటా చెక్ ఇచ్చింది. 2023 ఇతను చెక్ ఇచ్చింది. ఆ రోజుకి ఇతని అకౌంట్లో 70 లక్షలు ఎంత ఉన్నట్టుంది. అయితే దీని సందర్భంగా ఎక్కడా కూడా ₹1,00,00,000 జమ చేసినట్టు ఎక్కడా లేదు. మరి ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? కులాన్ని మోసం చేయడం అంటే ఇంతకన్నా గొప్పగా మోసం చేసిన సందర్భాలు ఏమైనా ఉంటాయా? మరి కమ్యూనిటీని ఈవేళ యువత అంతా కూడా నిన్నేదో నమ్మి నువ్వేదో కమ్యూనిటీకి ఏదో సాధిస్తావు, యువతకేదో చేస్తావని చెప్పేసి నేను ఎంతో నమ్మారు పిల్లలు పాపం. ఎందుకంటే మరి నువ్వు చేసిన పని ఈ ₹1,00,00,000 ఇచ్చి వీడికి 1.5 సంవత్సరం అయింది, ఓకే ఎస్ఏపీ సాధించావు, ఎమ్మెల్యే అయిపోయి నీ అదృష్టం బాగుండి వచ్చింది. ఈ ఎస్ఏపీ అనే దాన్ని ఎప్పుడన్నా నీ మనసులో గుర్తుగానే వచ్చిందా? ఎప్పుడన్నా వీళ్ళు ఎవరినన్నా కనీసం సమావేశపరిచి ఒక మీటింగ్ అని పెట్టావా? వీళ్ళ ఆళ్ళపాలన ఏమైనా చూసావా? ఎవరికైనా ఏమైనా సాయం చేసావా? ఈ సంవత్సరంలో మంత్రిగా ఉన్న కాలంలో నువ్వు ఎవరికైనా చేసావా? మీ కులానికే కాదు బయట వాళ్ళు కూడా ఎవరికి చేయలేను. ఎందుకంటే రామచంద్రపురంలో ఈవేళ జీరో, నువ్వు మొత్తం జీరో అన్ని క్యాస్ట్లో కూడా నేను నశించుకున్నాయి. ఇప్పుడు నువ్వు ఎవరినన్నా ఇంకొకళ్ళు మైటి మాట్లాడలేవు. సెట్టుబల్లి సామాజిక వర్గంలో నీ సామాజిక వర్గాన్నే నువ్వు నిందించగలుగుతావు తప్ప ఎవరిని కూడా నువ్వు నిందించలేవు. నీకు ఆ దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే మేము అందరం నిన్ను మోసాం కదా, అందుకని నువ్వు ఆ పనిష్మెంట్ మాకు ఉండాల్సిందే. ఎందుకంటే మమ్మల్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎదిగావు. ఓకే సంతోషం, మంత్రి పదవి వచ్చింది, చక్కగా పరిపాలన చేసి మంచి పేరు సంపాదించుకొని నీకు వచ్చిన అవకాశం చాలా గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా నువ్వు? అయినా నీ పార్టీలో కూడా ఈ జిల్లాలో ఎవరన్నా ఏ నియోజకవర్గాన్ని నేను కనీసం కేకేసి 2 మంత్రి గారు అనే పరిస్థితి ఉందా నీకు? నీ నియోజకవర్గంలో కనీసం నీకు ఇంత గౌరవం ఉందా? ఎందుకు చెప్తావయ్యా సుభాష్ గారు?
ఒక మంత్రిగా ఉన్నావు నువ్వు. ఆ మంత్రి పదవిని చక్కగా మరి ఆ చంద్రబాబు నాయుడు గారు మరి నేనేం చూసి ఇచ్చారో నాకు తెలియదు కానీ నీ అంత ఆవేశపరుడు నిన్న ఊగిపోతున్నావు. కేసులు పెట్టేశారు వైఎస్ఆర్ పార్టీలో. నీకు ఎందుకు పెడతారు కేసులు? నీకు దేనికి పెడతారు కేసులు? ఎందుకు పెడతారే కేసులు చెప్పండి ఒకసారి. నువ్వు చేసే మంచి పనులు అయితే ఎవరో కేసులు పెట్టరు. పోలీసులకి పని పాట లేదండి. పోలీసులకు పని పాట బోళ్ళు పని ఉంటుంది వాళ్ళకి, 24 గంటలు పని పాపం వాళ్ళకి. పని పాట లేకుండా నీ మీద కేసులు పెట్టలేదు. నీ అనాలోచిత ఆలోచనలో నీ దుందుడుకుతనం, అందుకని నీ మీద కేసులు పెట్టుంటారు తప్ప నీకు మామూలుగా నీ కేసులు పెట్టుంటారు. పోలీసులు అంటే నువ్వు చీప్గా మాట్లాడుతున్నావు. కానిస్టేబుల్ అంటే 24 గంటలు నిన్ను కాపలా కాసేది కానిస్టేబుల్, అది గుర్తుపెట్టుకో. నీకు మీ ఉమ్మడి ప్రభుత్వంలో కొండదల పవన్ కళ్యాణ్ గారు ఒక కానిస్టేబుల్ కొడుకు. ఆ కానిస్టేబుల్ కొడుకుని నువ్వు రాజమండ్రిలో కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు వైఎస్ఆర్ పార్టీలో కేసులన్నీ ఎత్తించుకునేదాకా జాగ్రత్తగా ఉన్న తర్వాత వెళ్ళిపోయావు. అంతకు ముందు ఏం చేసావు? మరి నీకు ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఇస్తానని అనేటప్పటికి మిథున్ రెడ్డి గారి దగ్గరికి, సుబ్బారెడ్డి గారి దగ్గరికి, మరి జగన్ గారి దగ్గరికి తిరిగిన తర్వాత వాళ్ళు ఏదో పదవి ఇస్తానంటప్పటికి కోనసీమ వ్యాప్తంగా నీ మీద అలజడి వచ్చింది. అలజడి వచ్చేటప్పటికి ఆ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఎప్పుడైతే చెప్పావో పాలాభిషేకం చేసేసావు జగన్ గారికి. ఆ పాలాభిషేకం ఎప్పుడైతే చేసావో అంతా అయిపోయింది. మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయి వ్యతిరేకత ఎప్పుడైతే వచ్చిందో అది మళ్ళీ వెనకపోయేటప్పటికి నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిట్టడం మొదలెట్టి ఈ కేసులన్నీ ఎత్తించుకునేదాకా నాటకం ఆడి మరి నువ్వు ఇంకా అక్కడి నుంచి ఏ పార్టీలో టికెట్ వస్తుందా అని చెప్పేసి అందరి దగ్గరికి తిరిగావు. ఎవరెవరి దగ్గర తిరిగావో నాకు తెలీదా? ఇప్పుడు నీతో నేను 2 సంవత్సరాలు ప్రయాణం చేశాను. నాకు ఎవడో తెలియనట్టుగా ఎవడో కానిస్టేబుల్ అన్నావు. నువ్వు చాలా తక్కువ మాట్లాడితే అది గౌరవంగా ఉంటుంది మంత్రి గారు. అలా కాదు, మీరు కూడా గతంలో వైసీపీ పార్టీలో ముందు జాయిన్ అయ్యి తర్వాత జనసేనలో కూడా వచ్చారు. జనసేన నుంచి మళ్ళీ వైసీపీలోకి ఏం చూస్తారంటే గతంలో చెట్టు బలిజలకి జగన్మోహన్ రెడ్డి అన్నీ చేశారని చెప్పేసి నచ్చి వెళ్ళారని చెప్పేసి తర్వాత కూడా మీరు తిట్టిన సందర్భాలు జగన్ కూడా ఉన్నాయన్నారు. అవును, తప్పకుండా అది కరెక్టే. ఇప్పుడు నేను 9 సంవత్సరాలు ఉద్యోగం వదులుకొని జగన్ అన్న పిలుపు మేరకు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎంతో ఇష్టం. నాకు రాజకీయాల్లో రావాలనేదే నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చాను. నేను ఆ రోజున సర్వీస్లో ఉన్నాను. ఆయన్ని లోపల పెట్టేటప్పటికి ఆయన జైల్లో అప్పుడు ఆ వేళ కేసులు పెట్టేటప్పుడు ఆయన లోపల పెట్టేటప్పటికి నేను కూర్చుని టీవీ చూస్తూ కళ్ళంపండి నీళ్ళు ఎట్టుకున్న సందర్భం కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆయన దగ్గరికి నేను ఆయన మీద ఎంతో నమ్మకంతో వచ్చాను. నాకు ఆ రోజున పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒంగోలు తీసుకెళ్ళి నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి మరి జగన్ గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజున నేను ప్రజల్లోంచి గెలవాలని వచ్చానన్నా, అందుకని నేను పోటీలో ఉండాలి, గెలవాలి, అదే నా కోరిక. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా అదే కోరిక, నా కోరిక. అలాగని నేను రావడం జరిగింది అని సున్నితంగా నేను తిరస్కరించి రావడం జరిగింది. నా బాధ కొద్దిగా నేను ఏదో మాట్లాడాను. నువ్వేం మాట్లాడావు? నిన్నగాక మొన్న వెళ్ళావు. జగన్మోహన్ రెడ్డిని ఏమంటున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటున్నావు నువ్వు? నేరస్తుడు అన్నావు. నేను నేరస్తుడు అన్నావు. నేను నేరస్తుడు కనుక నేను 11 కేసులు పెట్టించుకున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లోంచి వచ్చాను. ఎంతో గౌరవంగా, ఎంతో నీతిగా, ఎంతో హోందంగా మా ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఎంతో మన్ననలు పొందిన డిపార్ట్మెంట్లో పనిచేశాను. నేను అంత ఒబీడియంట్గా పనిచేసిన, నేను కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన, అంత గౌరవంగా పనిచేశాను. అంతే తప్ప నేను చిల్లర పనులు చేయలే. నాకు నీలాగా ఏ అలవాట్లు లేవు. నాకు ఏ అలవాట్లు లేవు. దురవ్యసనాలు ఏమీ లేవు. నాకు ఒకే ఫోన్ నెంబరు. నాకు ఉన్నదే ఒకటే ఫోన్ నెంబరు. నేను ఫోన్ మొదలెట్టిన కానీ ఒకటే ఫోన్ నెంబరు. నీకు ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో లెక్క పెట్టడానికి దాని కౌంటింగ్ సరిపోదు. ఇవాళ మాట్లాడిన ఫోన్ నెంబరు రేపు ఉండదు మన దగ్గర. ఎవరు మారుస్తారు ఫోన్ నెంబర్లు? సుభాష్ గారు చెప్పబోయా, ఎవరు మారుస్తారు ఫోన్ నెంబర్లు? ఎవరు మారుస్తారు? కరెక్ట్గా పనిచేసేవాడు, మంచోడు ఎవడని అయితే ఎవడో కూడా ఫోన్ నెంబర్ మార్చడం. ఎందుకంటే ఆ నెంబర్ ఎప్పుడూ అదే మాడతాడు. రోజుకో ఫోన్ నెంబర్ మార్చేవాడు ఆడు ఎలాంటోడో సమాజం గుర్తింటుంది. నేనేం చెప్పక్కర్లేదు. ఓకే. మీరు అంటే వేరే విషయం అనుకోని ప్రధానంగా అంటే కోవర్ట్గా ఉన్నారంటారు. అంటే వైసీపీ నుంచి అయినా టీడీపీలో రావడం జరిగింది. ఇప్పుడు కోవర్ట్గా వ్యవహరిస్తున్నారు. ఎవరు కోవర్ట్గా వ్యవహరిస్తున్నారు? వైసీపీ నాయకులంతా కూడా దీనిపై కామెంట్ చేస్తున్నారు. ఏమండి, ఇప్పుడు అతను జలగలు అంటున్నాడో, ఏదో రక్తపింజీరులు అన్నాడో, రకరకాలుగా చెప్తున్నాడు. ఇప్పుడు ఇవాళ కులాన్ని నమ్మించి మోసం చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఇంకా సుభాష్ గారి కన్నా ఇంకంతకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కుల మీటింగ్లను వేసిన ఆయనే, అలాగే వనభోజనాలు పెట్టింది ఆయనే. వనభోజనాలు పెట్టింది ఏమన్నా ఆయన సొంత డబ్బులు పెట్టాడా? ముంబై దగ్గర నుంచి, హైదరాబాద్ దగ్గర నుంచి, మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
మొత్తం అన్ని సంఘాల దగ్గరికి వెళ్ళి పుస్తకాలు ఇచ్చి డబ్బులు వసూలు చేసి భోజనాలు పెట్టాడు తప్ప ఎవరికి కూడా ఊరుకుని భోజనం పెట్టలా. నా అంతటా నేను 2 సంవత్సరాలు 1,00,000 చెప్పుని ఇచ్చాను. ఎప్పుడన్నా జమాకర్ చెప్పాడా? ఎవరికైనా జమాకర్ చెప్పాడు అతను? ఎవరికీ జమాకర్ చెప్పలేదు. ఈవేళ ఎస్ఏఎఫ్కి మరి పెద్ద మీటింగ్ ఎట్టి ఎలక్షన్ ఇంకా 4 నెలలు 5 నెలలు ఉందనిపించుకొని ₹1 కోటి ఇచ్చి ఉట్టుట్టి ₹1 ఏంటది ఉట్టుట్టి ₹1 అని నేను అనుకుంటున్నాను. అది అతను నిజంగా వేసుంటే చూపించాలి. నేను చెక్కు చూపించాను కదా, ఆ చెక్కు ప్రకారంగా అకౌంట్లో డబ్బులు లేవు. అది మేము ఎంక్వైరీ చేసాం. ఎక్కడా కూడా ₹1 జమ చేసినట్టు లేదు. మరి కులాన్ని మోసం చేయడం కదా. మరి మోసం చేసిన వాళ్ళని ఏమంటారు? మోసం చేసిన వాళ్ళని ఏమంటారు మంత్రి గారు చెప్పండి, మీరే చెప్పండి. అధికారంలో ఉన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా న్యాయం చేసేలా చూడండి. ఇంకోటి చెప్తా ఉన్నాను సుభాష్ గారు మీకు, ఎందుకంటే 17 మరి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా మరి ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం, మీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేయడం చూస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంతో కష్టపడి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి 2 చేతులు కాదు 2 కాళ్ళు పట్టుకుని దండం పెట్టుకున్నా కూడా మరి తనివి తీరదు. ఎందుకనంటే నేను అప్పుడు ఎక్కడున్నప్పటికీ కూడా, ఎందుకంటే కరోనా వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత మరి 2 సంవత్సరాలు సుమారు అంత అస్తవ్యస్తం అయిపోయింది. కానీ మనిషి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆ మహానుభావుడు ఉన్నాడు కనుక ప్రతి పేదవాడికి కూడా మరి ఆరోగ్యం అందింది. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చాలామంది బతికి బట్టకట్టారు. ఉన్న ఈ 2.5 సంవత్సరాల్లోనే ఎంత అభివృద్ధి చేశాడయ్యా, మీకు కళ్ళు కనపట్లేదా? పోర్టులన్నీ ఇచ్చాడు. ఎన్ని పోర్టులు కట్టారు, ఎన్ని మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు. ఇలా అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే, మీరు ప్రైవేటీకరణ చేసింది ప్రైవేట్ వాడు మరి మెడికల్ కాలేజీలు అప్పచెప్పేస్తే ఆడు గవర్నమెంట్ పీజీకి సీట్లు ఇస్తాడా? ఈవేళ నువ్వు ప్రత్యేకంగా నీకు విన్నవిస్తున్నా, ఎందుకంటే సోదరుడిగా నీకు విన్నవిస్తున్నా. ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంట్ కింద ఉండేలాగా చూడు. ఎందుకంటే మనం బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ సోదరులకి సీట్లు వచ్చేది మరి మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇస్తారు. ఎందుకంటే మన పిల్లలు డబ్బులెట్టి చదివించుకోవాలంటే పరిస్థితి కనుక ఖచ్చితంగా దాని మీద ఏమన్నా కూడా చిత్తశుద్ధితో పనిచేయి. నువ్వు అలా పనిచేస్తే నీకు నేను పాలాభిషేకం చేస్తాను. అంతేగాని ఊరికే సొల్లు కబుర్లు, ఇవన్నీ అనవసరం మాటలు, ఏదో కులంలో నాయకులు ఏదో నేనేదో మాట్లాడేసాను, నువ్వు గొప్ప అయిపోను, ఇవన్నీ వద్దు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆయనకు వచ్చిన మంత్రి పదవి చూసి ఇవన్నీ చూసి వారంలాకి ఇటువంటి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు, ఇటువంటి కుయ్యత్తులు పండుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఇది ఎలా చూడాలంటే సార్ అవుగా సార్, ఇప్పుడు ఈయన కుయ్యత్తులు పండుతున్నారు. ఇప్పుడు మంత్రివర్గంలో చివరి స్థానంలో ఎందుకున్నాడు? అది కూడా అసూయనా మాకు? ఇప్పుడు ఇతను జోకర్ అన్నాడు చంద్రబాబు, మా జగ్గిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంతకన్నా జోకర్ ఎవడని ఉంటారా? మా జగన్ గారు దరిద్రుడు పార్టీ అంటాడు. ఆ పార్టీలోనే కదా నువ్వు 11 సంవత్సరాలు ఉన్నానంటావు. నువ్వు ఆనవాళ్ళు ఉంటుంది ఆ పార్టీ. నీకు ఇలా కేకేసి చంద్రబాబు నాయుడు కేకేసి ఎక్కడికి చేయడంటే నువ్వు ఆ పార్టీలోనే కదా. మా తాత, మా నాయనమ్మ కోరిక మరి మున్సిపల్ చైర్మన్ అవ్వాలని, మా అమ్మగారు మున్సిపల్ చైర్మన్ అవ్వాలని కోరుకున్నావు. మరి ఆ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కోరిక తీర్చమని ఎవరు చుట్టూ తిరిగావు? మిథున్ రెడ్డి చుట్టూ, సుబ్బారెడ్డి గారి చుట్టూ, మరి జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగావు. అది ఫలించబోయేటప్పటికి నీకు అంతా వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ నీకు అక్షరాలు నేర్పిన పార్టీ, దరిద్ర పార్టీ అయిపోయింది. మరి నువ్వు అవన్నీ తగ్గించుకో. ముఖ్యంగా నీకు ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిని కానీ, అలాగే మరి మా జిల్లా అధ్యక్షుడిని కానీ, అలాగే వాళ్ళనే కాదు వాళ్ళిద్దరితో పాటు ఎవరినైనా సరే నువ్వు వైఎస్ఆర్ పార్టీని నువ్వు తప్పుగా మాట్లాడితే ఊరుకునేది మాత్రం ఖచ్చితంగా లేదు. నువ్వేం మాట్లాడినా, నువ్వు ఒక్క మాట మాట్లాడితే నీకు 100 సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. నువ్వు ఎంత తగ్గితే అంత మంచిది. అది నీ గౌరవం. అది ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోమని చెప్పేసి మంత్రి గారికి విన్నవిస్తున్నాను. అంటే మీరు జనసేనలో పవన్ కళ్యాణ్ తెలియక గతంలో మీకు టికెట్ ఇచ్చారు, మొదటగా కూడా చెప్పుకొస్తున్నారు. అప్పుడు అంటే మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయారు. అంటే మీ భావాలు, జగన్మోహన్ రెడ్డి భావాలు, ఆయనకి ఆర్థిక నేరగాలు, మీకు కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని మీరు వెళ్తున్నారని చెప్పేసి. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఉంటే నా మీద కేసులు ఉండాలి కదా. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్నాయని పరిస్థితి ఎక్కడా లేదు. నేను అవినీతి పరుని కాదు. అవినీతి చేయడానికి నేనేమన్నా దొంగల పార్టీలో ఉన్నానండి? నేనున్నదే డిపార్ట్మెంట్లో ఉన్నాను. నేను ఎక్కడ అవినీతి చేయలేదే. నా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అడిగితే చెప్తారు. ఇంకా నాకు ఇప్పుడు ఇంకా రిటైర్డ్ అయిపోయి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్నానన్న ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే
నా డిపార్ట్మెంట్ సోదరులు అందరూ కూడా ఆఫీసర్లు కానీ కానిస్టేబుల్ కానీ అందరూ కూడా నన్ను ఎంతో ఆప్యాయతగా మరి నన్ను చాలా గౌరవంగా పిలుచుకుంటారు. ఎందుకంటే నాకు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న గౌరవం మర్యాద అంతే తప్ప నేను దొంగోడిని దొంగతనాలో దోపిడీతనాలో అలాంటివి చేసే పరిస్థితి ఉండదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టి వెళ్ళిపోవడం కారణం అదే. నా బాధ కొద్దిగా నేను ఏదో మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏదో అన్యాయం చేశాడని వెళ్ళిన మాట వాస్తవమే. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి సీట్ ఇచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారు పంపేశారా మీరు, లేదంటే వైసీపీలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సీటు ప్రకటించిన వ్యక్తి. మరి నేను 2019లో ఎంతో కష్టపడి నాకున్న ఆర్థిక స్థితిని బట్టి నేను ఖర్చు పెట్టి ఎలక్షన్ చేస్తే మరి ఆ నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు మరి నన్ను అనేవాడు, పెతాన్ గారి బ్లడ్ నాది ఒకటే పోలీసు బ్లడ్ అన్నాడు. ఆయన ఏం చేశాడు? మరి కనీసం కేకేసి నీకు ఇది ఇస్తామని కూడా చెప్పలేపాడైనా. మరి దానికంటే జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అనిపించాడు కదా. ఎందుకంటే నీ టికెట్ ఇవ్వలేకపోయినా కొన్ని పరిస్థితుల్లో ఇవ్వలేకపోతున్నాను అన్న, నీకు ఎమ్మెల్సీ నీకు ఫస్ట్ విడతలో నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఆ మహానాయకుడు నాకు చెప్పాడు. నేను వినకుండా, ఎందుకంటే రాజకీయ అనుభవం లేకపోవడంతో నాకు రాజకీయంలో కొత్తగా రావడంతో అప్పుడు నేను వెళ్ళిపోవడం జరిగింది. అంతకన్నా ఎక్కువ అవమానం నేను మరి జనసేన పార్టీలో పడ్డాను. ఎందుకంటే ఆయన నన్ను చాలా నన్నని కాదు, జనసేన పార్టీలో నేను తప్పుడు నన్ను పంపించాడు. మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరినన్నా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరినన్నా కేకేసి నేను ఏం చేస్తున్నాను ఏం చేయలేకపోతున్నాను నేను ఎవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు కదా. నాకు అప్పుడు అనిపించింది నేను ఏ పార్టీ కోసం వచ్చానో, నేను ఎవరి కోసం వచ్చానో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నా మాతృ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ముఖ్యంగా చెప్పాలి, నేను మొన్న జాయిన్ అయ్యేటప్పుడు ఎలక్షన్ ముందు నేను మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు అనంతపూర్ గుత్తిలో నేను జాయిన్ అవ్వడానికి వెళ్తే అక్కడ సీఎంగా ఆయన రోడ్డు పక్కన గంట సేపు ఆపారు. నన్ను చూసేటప్పటికి ఆయన పరమానందం అయిపోయాడు. ఎంతో హ్యాపీగా చాలా సంతోషంగా మా అన్న మళ్ళీ నా దగ్గర తిరిగి వచ్చాడని ఎంతో ఆనందంగా, అన్న నువ్వు అలాగ ఉండుంటే ఎక్కడో ఉందో అన్న, వెళ్ళిపోయి ఫోన్లే ఇప్పటికైనా వచ్చేస్తావు సంతోషం నాకని చెప్పేసి ఆలింగనం చేసుకుని 1-4 సార్లు అద్దుకొని ఎంతో ఆప్యాయతగా నేను తీసుకెళ్ళిన వాళ్ళందరికీ కండువాలు కప్పి ఎంతో మర్యాదగా చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకున్నంత మంచితనం కానీ ఇంకోటి కానీ ఇంకెవరికి లేదు. ఇంకొకటి ముఖ్యంగా ఆర్టీ వరకు అయిన టైం అయినప్పటికీ ఇంకొక విషయం చెప్పాలి. ఇవాళ నేను ఆ రోజున నవరత్నాలు కార్యక్రమాల్లో నేను ఇంటింటికి తిరిగాను. 3.5 సంవత్సరాలు వైసీపీ పార్టీలో పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీలు ఇచ్చారో ఎలక్షన్ ముందు ఆ హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశం మొత్తం మీద అది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు ఏ ముఖ్యమంత్రి చేయలేదు, రేపు రాబో రోజుల్లో కూడా చేయలేరు కూడా. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. ఫైనల్గా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీని కానీ మా జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి గారు కానీ ఇంకా ఎవరినైనా కానీ నువ్వు ఏదన్నా మరి నోటుకొచ్చినట్టు సంభాళించుకొని మాట్లాడితే గౌరవం ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మరి మర్యాద కాదు. నీకు ఇచ్చిన అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నీకు అవకాశం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 10 మందికి సేవ చేయండి. మంత్రి గారు మీరు 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 మాట్లాడొద్దు, మాట్లాడి మా చేత మాట్లాడించుకొని అవమానపడొద్దు. ఫైనల్గా ఏం చెప్తారంటే ఇప్పుడు ఏదైతే బీసీలకు సంబంధించి సెట్టిబల్కి సంబంధించిన దాని మీద ఫైనల్గా మీరు ఏం చెప్దలుచుకున్నారు? అంటే ఇది కేవలం కులాలు ఏ విధంగా రెచ్చగొట్టే పరిస్థితుల్లో వైసీపీ ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఆయనకున్న అలవాటే కులాల మధ్యన చిచ్చు పెట్టడం, గొడవలు పెట్టడం అనేది ఆయనకున్న అలవాటే. ఇందులో కొత్తగా ఒడ్ల కింద బియ్యం కింద ఇందులో కొత్తగా అనుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఏదన్నా తేడా జరుగుంటే అప్పుడే ఈ సర్టిఫికెట్లు కూడా అప్పుడే రావాలి కదా. అప్పుడు లేని గొడవ ఇవాళ ఎందుకు వచ్చింది? ఇవాళ మీరు కావాలని దీన్ని మీరు ఒక ఏం పెట్టుకుని ఒక సంకల్పం పెట్టుకుని ఇది మీ ఓటు బ్యాంక్గా మలుచుకోవాలని చెప్పేసి మీరు వేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలించదో. రేపు రాబోయే రోజుల్లో సెట్టుబల్లి కమ్యూనిటీలు కానివ్వండి, ఇతర కమ్యూనిటీలు కానీ ఇవాళ అన్ని కులాలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇది ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఇటీవల గీత కార్మికులకు సంబంధించిన మద్యం షాపుల్లో కూడా పర్సెంటేజ్ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అన్నారు. ఏమండి, గీత కార్మికులకి ఎవరికే కూడా ఏ విధమైన పర్సంటేజీలు లేవు. ఒకవేళ ఒకటారా ఇచ్చినా కూడా వాడిని నామకా పెట్టి మరి ధనవంతులందరూ కూడా వాళ్ళ చేత వేయించి వాళ్ళే తీసేసుకున్నారు తప్ప గీత కార్మికుడికి ఎలాంటి అవకాశము లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. ఇవాళ గీత కార్మికుడే కాదు, ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతాంగం కానివ్వండి, రాష్ట్ర ప్రజలు కానివ్వండి, అందరూ కూడా బొర్రో అని ఏడ్చే పరిస్థితి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను సోదరా, నువ్వు ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో
ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ కాకుండా మన బడుగు బలహీన వర్గాలు మన బీసీ సోదరులందరూ చదువుకోవడానికి అది ఒక వేదిక. ఆ వేదికని ఆ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు పరం కాకుండా మీరు చేయాలని చెప్పేసి ఈ ఆర్టీవీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంటే ప్రైవేటీకరణం కాదు, ఇది తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నారు. అంటే పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ ఏదైతే పార్ట్నర్షిప్, దీన్ని తప్పుగా వైసీపీ ప్రచారం చేస్తుందన్నారు. కరెక్టేనండి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇది గవర్నమెంట్ దానికైతే నేను వెళ్ళి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా వైద్యం చేసుకుంటాను. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని ఎవరికన్నా ఫ్రీ ఒక ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తాడు. ఆ ప్రైవేట్ వాడు శుభ్రంగా హాస్పిటల్ డెవలప్ చేస్తాడు. నేను రూపాయి లేకుండా వైద్యం చేసుకుంటాను వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు రేపు పొద్దున ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తాం, ప్రైవేట్ వాడు ఫ్రీగా చేస్తాడా వైద్యం? గవర్నమెంట్ సీట్ అయితే ఫ్రీగా వస్తుంది. ఆడు ₹1,00,00,000 పెడతాడు, 2 కోట్లు పెడతాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా బినామీలండి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ సిస్టమ్ అంటే ఎవరిది? ఉమ్మడి గవర్నమెంట్లో, ఉమ్మడి ప్రభుత్వంలో అధినాయకుల యొక్క కనిసన్నల్లో వాళ్ళ బినామీలతో జరిగే పీపీపీ అంతే, ఇంకెందులో ఏం చెప్పుకోవడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే సిట్టుబలికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రంలో ఈ విధంగా అధికార పార్టీ అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య అయితే మాటల యుద్ధం కోనసీమ జిల్లా వేదిక కూడా జరుగుతుంది. దీనిపై ప్రధానంగా ఏదైతే కోనసీమ వైసీపీ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఆయన ఏదైతే ఓసీలో ఈ యొక్క బీసీ ఏదైతే సిట్టుబలిని కల్పిస్తున్నారో తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఘాటైన విమర్శ చేసినటువంటి ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో అలాగే సుభాష్కి అయితే ఈ విధంగా అంటే రకరకాలుగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇందులో ప్రధానంగా ఈయన ఎవరైతే ఉన్నారో అలాగే ఆ పితాని బాలకృష్ణ గారిపై చేసినటువంటి ఆరోపణలు అయినా కూడా తిప్పికొట్టారు. గతంలో ఈ యొక్క ఏదైతే వన సమారాధన పేరుతో మొత్తం డబ్బులు కూడా కలెక్ట్ చేశారు. ఈ విధంగా చెక్కు కూడా చల్లని చెక్కులు కూడా ఇచ్చి ఈ విధంగా మందను కూడా మోసం చేసే ప్రయత్నం ఏదైతే చేశారు. కానీ ఇప్పుడు ఏదైతే మీకు ఒక అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయుడు ఒక మంత్రిగా అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఏదైతే ఇప్పుడు డిగ్రీ ఏదైతే ఇప్పుడు కాలేజీలు ఉన్నాయో అలాగే మెడికల్ కాలేజ్ విషయంలో అందరికీ సమాన న్యాయం కలిగే విధంగా కాకుండా బీసీలు కూడా సరైన న్యాయం కల్పించే విధంగా కూడా కృషి చేస్తే బాగుంటుంది. ఆ యొక్క అందరికీ కూడా ఉపయోగపడే పనులు చేయాలి తప్ప ఇటువంటి లేనిపోనివి ఈ యొక్క సర్టిఫికేట్ల రాధాంతాలు తెచ్చి ఈ విధంగా ఆ కులాల మధ్య చుచ్చిపెట్టే ప్రయత్నం టీడీపీ పార్టీ చేస్తుందని కూడా అలాగే పితాని బాలకృష్ణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, ఆర్టీవీ, అమలాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.